సార్ చాలామంది మార్కెట్లో కొంటున్నారు కానీ అక్కడ ఏ నెలలు చెప్పింది కూడా 4 నెలలు ఉంటుంది, ఒకసారి సూడి కూడా ఉండట్లేవు. అలాంటి వాటికి ఒకటి నరేష్ గారు, ఇప్పుడు ఏ మార్కెట్లో మనం కొన్నా ఏమవుతుందండి, అక్కడ సూడి పరీక్ష చేయిస్తారా డాక్టర్ ఎవరో మనకు తెలియదు. మార్కెట్లో తెస్తారు, రేపు వెళ్ళేటప్పుడు మీరు అక్కడ ఉండడు. సార్ ఇప్పుడు చాలా వరకు కూడా ప్రెగ్నెంట్ బఫెలోస్ మార్కెట్లో కొంత బెటరా, ఇప్పుడు ఇలాంటి డైరీ ఫామ్లో కొంత బెటరా? మీకు ఒకే విషయం చెప్తున్నానండి, ఇవి క్వాలిటీ, మెయిన్ క్వాలిటీ చూడండి. డైరీ ఫార్మ్స్లో ఎప్పుడు క్వాలిటీ గేదే వర్కౌట్ అవుతుందండి, లోకల్ గేదె ఎప్పుడు వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే లాంగ్ టర్మ్ పాలు ఇచ్చినాయి, చక్కగా చూడి కట్టి మంచి సెమనలు పడినాయి అండి, హర్యానా బ్రీడ్తో మంచి ఇది పడినాయి అన్నమాట. సో కాబట్టి మీకు రేపు అమ్ముకున్నా కూడా అదే రేటు, మంచి రేటు వస్తుంది. ఓకే, పాల కాడ ఇబ్బంది ఉండదండి. ఎందుకంటే మనం ఇప్పుడు లోడ్లు తెచ్చినప్పుడు ఆటలో ఒకటో రెండో ఫెయిల్ అవుతుంది అని నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఇవి ఫెయిల్ అవ్వడానికి ఆస్కారం లేదన్నమాట. ఓకే, అది సార్ సూడి గేదెలకు కూడా మనకి సైలేజ్ వచ్చా సార్? సైలేజ్తో సంబంధం ఉండదండి, ఎందుకంటే ఈ పాలిచ్చేవి కాదు కాబట్టి రైతులకి ఎక్కడైనా మళ్ళీ పొలాలు, వెట్టు పొలాలు, ఇప్పుడు పంటలు డ్రైలో ఉన్నాయి కాబట్టి పొలాల మీద వదులుకున్నా పర్వాలేదండి అవి. యాక్చువల్గా హర్యానా, గుజరాత్ గేదెలు ఎప్పుడు కూడా బయట తిరిగే గేదెలేనండి, అవి ఉంటేనే వాటికి ఫ్రీగా ఉంటుంది. ఓకే సార్, మెయింటెనెన్స్ మనకి ఎంత రావచ్చు అందాదా? ఒక 5,000 అట్లా రావచ్చు? 5-6 వేలకు మించి అవ్వదండి. సొంతగా పని చేసుకుంటే వర్కర్ మీద ఆధారపడితే ఇంకో 20,000 బడ్డీని పడినట్టే. ఓకే, మీరు సొంతగా చేసుకుంటే గేదెకు ఒక 5-6 వేలు మ్యాక్సిమం అండి. సో అలా 4-5, 20,000, 25,000 వేసుకున్నా మీకు రేపటి నాడు 1,80,000, 2 లక్షలు ఈజీగా వెళ్ళే గేదెలండి అవి. ఓకే, రైతులు ఇది చూసుకుంటే లాభదాయకమైన సార్? ఇది చాలా లాభదాయకం అండి. మంచిగా ఎదగొచ్చే పట్టదోళ్ళు కానీ, ఈ చూడి గేదెలు కానీ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకుంటే మాత్రం పాడి గేదె కన్నా ఇది చాలా బెటర్. ఆర్థిక పరంగా వాళ్ళకి వచ్చే ఇన్కమ్ కానీ ఏదైనా సరే 100% షూరిటీ ఉంటుంది. ఓకే సార్, చాలామంది మార్కెట్లో కొంటున్నారు కానీ అక్కడ ఏ నెలలు చెప్పింది కూడా 4 నెలలు ఉంటుంది, ఒకసారి సూడి కూడా ఉండట్లేవు. అలాంటి వాటికి ఒకటి నరేష్ గారు, ఇప్పుడు ఏ మార్కెట్లో మనం కొన్నా ఏమవుతుందండి, అక్కడ సూడి పరీక్ష చేయిస్తారా డాక్టర్ ఎవరో మనకు తెలియదు. ఇప్పుడు ఇది ఉంది, మనదందా ఉంది, ఇక్కడికి ఎప్పుడైనా నువ్వు రావచ్చు, నీకు కావాల్సిన డాక్టర్ నువ్వు తెచ్చుకోవచ్చు. మహా అయితే 1,000-2,000 ఖర్చు అవుతాయి, రండి తీసుకురండి. ఇప్పుడు నా దగ్గర చాలా మంది డాక్టర్లు ఉంటారు, ఇక్కడ నమ్మకం లేకపోతే నీ డాక్టర్ నువ్వు తెచ్చుకో, పరీక్ష చేయించుకో, అది ఏంటనేది అతనే నీకు చెప్తాడు. కాబట్టి అది షూరిటీ. మార్కెట్లో తెస్తారు, రేపు వెళ్ళేటప్పుడు మీరు అక్కడ ఉండడు. సో మీరేమైపోతారు, లక్షలు పెట్టుకుంటారు, మీరు ఇబ్బంది పడతారు. చూసుకోవచ్చు, మార్కెట్లో కొనుగోలు చేసే వాటికి వాళ్ళు చెప్తారు 7 నెలలు 8 నెలలు అని చెప్తారు కూడా, ఇంటికి వచ్చినాక కొంతమంది చెప్పారు సార్ నాకు అసలు చూడే లేదు, ఉండదండి, 4 నెలలు 5 నెలలు. కొంతమంది డాక్టర్లు పరీక్ష చేస్తున్నారండి, దాంట్లో ఇంత గడ్డలు ఉన్నాయి, ఆ గడ్డ చూసే దూడని చెప్తున్నారు, దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఆ రైతు ₹1,00,000 పెడుతున్నారు సార్. ఇప్పుడు పెద్ద సీనియర్లు కూడా ఆ సెలక్షన్లో చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నమాట. అర్థమైందా సార్? అందుకు ఇక్కడ మనకి ఇచ్చే అష్యూరెన్స్ అదే. మార్కెట్లో కొన్నా డైరీలో కొంటే మనకి అలాంటి ఇబ్బంది లేకుండా భరోసా మీద కొనుగోలు చేసి తీసుకోవాలి. నేను ఎక్కడికి వెళ్తాను, నేను ఇక్కడే ఉంటాను 365 days. వెళ్తే 10 రోజులు హర్యానా వెళ్తాను, ఇంకో చోట గుజరాత్ వెళ్తాను, ఎప్పుడు నేను ఇక్కడే ఉంటాను. మా వాళ్ళు ఇప్పుడు అందుబాటులోనే ఉంటారు, మీకు ఎటువంటి సహాయం కావాలన్నా నేను ఉన్నా. ఓకే, అందుకు ఆ నమ్మకంతోనే మనం డైరీలలో కొంటేనే మనకి మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. అట్లాగే ఒక నమ్మకం అనేది ఉంటుందండి మార్కెట్లో. ఇప్పుడు ఈరోజు అక్కడ నిలబడతాడు, రేపు అతను ఉన్నాడు అక్కడ. ఆంధ్ర రైతులు కానీ తెలంగాణ రైతులు కానీ ఒకటే చెప్తున్నానండి, ఈరోజు కటింగ్ రేటు ₹285 వెళ్ళిపోయిందండి. ఓళ్ళ మీద ఎక్కడా కూడా ఒట్టి గేదె అనేది ఉంచట్లా, రైతులు కూడా ఎందుకులే ఈ భారం వదిలిచేసుకుంటున్నారు. సో గేదె అనేది బాగా టైట్ అయిపోయిందండి, అసలు ఎక్కడ దొరకట్లా. క్వాలిటీ గేదెలు దొరకాలంటే మనం బయట రాష్ట్రాల నుంచి ఆధారపడాల్సి వస్తుంది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి వాటి రేట్లు కూడా పెరుగుతున్నాయి. ఈ ఒక్క పాయింట్ని మీరు మాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి. 80,000కి 60,000కి గేదెలు అనేవి లేవండి, అది ఎంత ఉట్టి మాట. అదే క్వాలిటీ గేదె కావాలంటే 95, ఇప్పుడు నేను చెప్పింది ఏదైతే ఉందో 90,000 పైబడే ఉంటుంది. ఎప్పుడు కూడా 60,000, 70,000 అనేవి లోకల్ గేదెలు అండి, మనం తీసుకెళ్ళినా ప్రయోజనం ఉండదండి. సార్ ఈ లోకల్ గేదెలకు ఈ బ్రీడ్ గేదెలకి డిఫరెంట్ ఎట్లా ఉంటుంది సార్? లోకల్ గేదె దానికి మిల్కింగ్ ఈల్డ్ కెపాసిటీ వచ్చి దాని లాక్టేషన్ పీరియడ్లో 1000 నుంచి 1200 లీటర్లు మించి వెళ్దాం, ఎంత టాప్ గేదె అండి. అదే కనుక బ్రీడ్ ముర్రా కానీ, బన్నీ కానీ, జాఫరాబాదీ కానీ 2,000 పైబడి ఉంటుందండి. 2,000 నుంచి 5,000, కొన్ని 3,000 కూడా వెళ్తాయండి. సో అది ఇచ్చే మన ఫీడింగ్ని బట్టి, మన ప్రోటోకాల్ని బట్టి ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు ఏదైతే జాతి గేదెను తీసుకుంటే దాన్ని లాక్టేషన్ పీరియడ్లో ఏమవుతుందండి,
దరిదాపు సరాసరి యావరేజ్ 2200 లీటర్లు వేసుకున్నా దాని డబ్బులు దానికి వస్తాయండి. రేపటి రోజున ఇలాగే చూడు కట్టించి మీ గేదెను అమ్ముకున్నా మీ డబ్బులు మీకు సేఫ్ జోన్లో ఉంటారన్నమాట. ఓకే, అందుకే ఎప్పుడైనా కొనుగోలు చేస్తే బ్రీడ్ కొనుగోలు బ్రీడే కొనండి. చిన్న రైతైనా పెద్ద రైతైనా బ్రీడే కొనండి. అది మన లోకల్లో అయితే గేదె అనేది లేదండి, సరైన గేదె అనేది లేదు. నెక్స్ట్ వచ్చేసి పడ్డదూడలండి. చిన్న స్థాయిలో నుండి 25,000 నుంచి స్టార్ట్ అవుతుందండి పడ్డదూడ, 60,000 వరకు ఉంటుంది. సో ఆ రేంజ్లో మీరు ఒక 10 దూడలు పెట్టుకోండి, ఆ 10 దూడలను చక్కగా మేపండి. మళ్ళీ అది డెలివరీ టైంకి వచ్చేసేటప్పటికి అది త్రిబుల్ ఆఫ్ టైం వస్తుంది అనమాట. అంటే 60,000 పెట్టుకుంటే 1,80,000 ఈజీగా వెళ్తుంది అనమాట. సో చాలామంది యువత కానీ ఎవరైనా సరే ఈ తరహా ఆలోచనతో ముందలకు రండి. మనం ఈ డైరీ ఫీల్డ్ నిలబెట్టాలంటే ఇటువంటి కొత్త ఆలోచనలు తెల్లాలి. అందరికీ ఇది ఒక ఫ్యాషన్ అండి, పాలు డైరీ ఫామ్ పెట్టేద్దాం, పాలు అమ్మేద్దాం. 10 పచ్చి గేదెలు పట్టుకెళ్ళిపోతారు, పెట్టేస్తారు. అది 3 నెలల్లోనే వాళ్ళకి ఏదో రకమైన ఇబ్బంది వచ్చి డైరీ ఫామ్లు తీసేస్తున్నారు. సో ఏదైనా ఒక ప్లాన్ ఉంటుంది, ఆ ప్లాన్ ప్రకారం ముందరికి వెళ్తే మాత్రం సక్సెస్ అవుతారండి. డైరీ ఫామ్ ఇప్పుడు ఏ ఫీల్డ్ తీసుకున్నా, సాఫ్ట్వేర్ రంగమే తీసుకోండి, ఏఐ వచ్చింది, ఎన్ని ఉద్యోగాలు పోతున్నాయో చూసుకోండి. మీరు మనమందరం రైతు వారి బిడ్డలం, మనకి ఇది పెద్ద విషయమే కాదు. ధైర్యంగా ముందలకు రండి. నాలాంటి నేనే కాదు, చాలామంది ఉన్నారు మిత్రులు, అందరూ సహాయం చేస్తారు. ఇది వాళ్ళ ఆలోచన విధానమే. కానీ రండి ఒకసారి మాట్లాడండి, మాట్లాడితే వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు స్టెప్ వేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైతులకు మంచి సలహాలు ఇచ్చారు. ఇప్పుడైతే అన్న అయితే రమ్మంటున్నాడు, ఒకసారి అయితే వచ్చి చూడండి. ఎందుకంటే ఫస్ట్ టైం మనం అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అయితే ఒకసారి మాట్లాడిన తర్వాత అసలు మీరు చేయగలరా లేరా అనే విషయం అయితే అన్న అయితే చెప్తాడు. సార్ మీరు దగ్గరికి చాలామంది వచ్చారుగా, అందరికీ చెప్పారా సార్ ఇట్లా చేయదలుచుకునే వాళ్ళు ఉన్నారా? చాలామంది ఉన్నారండి. వచ్చిన 100 మంది అనుకోండి, దాంట్లో 40 మంది మాత్రం ఇలా మొగ్గు చూపుతున్నారు. ఆ మొగ్గు చూపే వాళ్ళు 40-20 మంది సక్సెస్ అవుతారు. ఆ 20 మంది నా మాట అంటే నాలాంటి వాడు మాట వింటారు, దాన్ని ఫాలో అవుతారు. ఫాలో అయిన వాడు కంపల్సరీ సక్సెస్ అవుతారండి. ఓకే, అలాంటి వాళ్ళు అయితే వచ్చి ఈ డైరీ ఫామ్ రంగంలో ఉంటే చాలామంది సక్సెస్ అవుతున్నారండి. నష్టపోయేది ఏంటంటే తెలియని వాళ్ళే నష్టపోతున్నారు దీంట్లో 100%. ఎందుకంటే అది అవుట్ సైడర్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుందండి. సో మీరు వచ్చారు, మీరు చదువుకున్న వాళ్ళు కాదు, మీరు చదువుకున్న వాళ్ళు. మనం దేశాన్ని ఏలగల శక్తి మనకు ఉంది. సో మీరు రండి, మీ ఆలోచనలు పెట్టండి, వేరే వాళ్ళ మీద ఆధారపడద్దు. మీరు చేయండి, గట్టిగా నిలబడండి, మీరు సక్సెస్ అవుతారు. ఓకే సార్, థ్యాంక్ యూ నాన్నగారు. థ్యాంక్ యూ అండి.